జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన శ్వాసం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున శ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాసం పరలోకమందు భద్రంగా ఉంచబడినది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం పడుతున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరిశుద్ధమై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రతి పనిని, ప్రతి డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి.
బిషప్ డ్యూటీలో ఉన్నాడు. రాజయ్య డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించాలి. మీకు స్తోత్రం. మా తెలుగు రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశంలో అంగన్వాడీ వారు నైనా జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు, సమ్మె చేయుచున్నారు. ప్రభుత్వ అధికారులను స్పందించండి, అద్భుతమైన విజయాన్ని దయచి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా ముగిస్తుంది. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ కాలం విద్యార్థులకు కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న పిల్లలకు పరీక్షల కాలం. బైబిల్లో కూడా అనేకమైన పరీక్షలు ఉన్నాయి. అందులో అబ్రహాము దగ్గరికి వస్తే ప్రేమ పరీక్ష. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అర్పించుమని చెప్పాడు. సాతానుడు పరిశోధిస్తాడు కదా. సాతానుడు దేవుని ప్రజలను శోధిస్తాడు. దేవుడు తన ప్రజలను పరిశోధిస్తాడు. చూసారా? ఇక్కడ ప్రేమ పరీక్ష. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి అనే ప్రశ్న వేయకుండా విశ్వాసముతో వెంబడించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలయను అది ఎరుగక బయలుదేరెను. ఇదే విశ్వాసం అంటే. నీ విశ్వాసాన్ని ఉజ్జీవింపజేసుకోవాలంటే సాధ్యమైనంత వరకు 11వ అధ్యాయమును నువ్వు కంఠస్థ చేసుకుంటే ఎంతో బలపడతావు. ఎందుకంటే ఈ 11వ అధ్యాయానికి
విశ్వాస వీరుల పట్టిక అని కొత్త నిబంధన బైబిల్లో, చిన్న బైబిల్లో రాయబడి ఉంటారు. పైన ఏమంట? విశ్వాస వీరుల పట్టిక. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, ఈనాడు మానవుడైతే 100 ప్రశ్నలు వేస్తాడు. అక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయా లేవా, అక్కడ అంతా సరిపోతుందా లేదా, ఆ వాతావరణం నాకు అనుకూలంగా అనానుకూలంగా, ఇన్ని ఆలోచనలు చేస్తాడు. కానీ అబ్రహాముగా అలా కాదు. ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలయును అది ఎరుగక బయలు. ఆదికాండం 12వ అధ్యాయములో మొదటి 4 వచనాలలో అనేకమైన వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, దేవుడు 3 వదులుకోమన్నాడు. ఏమేమి వదులుకోమన్నాడు? నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను, నీ దేశం. ఆడ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లెక్కలు వేస్తే అబ్రహాము 3 వదులుకుంటే దేవుడు 7 వాగ్దానాలు ఇచ్చాడు, 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అని నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. ప్రతి దానికి చూడాల్సిన పని లేదు, వినాలి, సాధ్యమైనంత వరకు రాసుకోవాలి. మన వాళ్ళు రాతకాడ ఎక్స్పర్ట్ మించిపోయారు సరే. ఎందుకంటే ఇట్లా రాసుకుంటే ఇదిగో అంటావు, నువ్వు ఇట్లా చూడు అంటావు, అందుకని నేను మానేసిన అంటున్నారు. సరే, విశ్వాసులను ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా అట్లా ఉంటే మా సేవకుడు మంచోడు అంటారు. చూసారా? కానీ బెరియా క్రైస్తవులు అలా కాదు. వారు వింటున్నారు, వారు లేఖనాలను కూడా పరిశోధిస్తున్నారు, అలాగూ ఉన్నవో లేవో అని. ఇది మర్చిపోయాం మనం. ప్రతిసారి నోట్సు పెన్ను తెచ్చుకోవాలని అసలు పాటల బుక్ తెచ్చుకుందేకే బరువు అయిపోయింది. ఇంకా ఎక్కడ నోట్సు పెన్ను అంటున్నారు. ఎదుగుతున్న యవన పిల్లలు ఇంటికి వెళ్ళినాక ఈరోజు ఏం పాటలు పాడినారు, ఏ వాక్యము చేత నేను స్పందించబడ్డాను అని నెమరు వేసుకుంటే నీవు నేను ఎంతగానో బలపడతాం. నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న దినాలలో ఇటువంటి వాతావరణం నాకు లేదు. నేను ప్రార్థన చేసేవాడిని, దేవా ఎవరైనా ఒక సేవకుని పంపు అని. ఎందుకంటే ఆ దినాలలో అనాగరికం ఎక్కువగా ఉంది. వాడు బతకలేక బైబిల్ పట్టారా అనేవాడు. దైవ సేవకులు వస్తే పట్టడు అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. నేనే బొచ్చే తీసుకొని ఇంటింటికి తిరిగి ఆ సేవకునికి పెట్టి ఆ మిగిలినది తిని ఆ చెట్టు కింద సంచిపట్ట పరుచుకొని పండుకునేవాడు. కానీ మీకు అలా కాదు. దేవుడు మీకు అన్నీ అనుకూలించాడు. కానీ దేవుని మాట వినకపోవటమే బాల్యము నుండి వాడుక అంట. దానికి మనం ఏం చేయలేము. ఎదిగే విశ్వాసులు వారి ఇంటి నుండే సిద్ధపడి వస్తారు. యేసు ప్రభువా, ఈ దినం జరగబోయే కార్యక్రమాన్ని ఆశీర్వదించండి, అనేకులు నడిపించండి. ఒకవేళ సహోదరుడు ఎక్కడైనా సేవకు పోయినా మా సంఘములో వాక్యం చెప్పగలిగిన వరం కలిగిన వారిని మీరు లేవనెత్తండి. దేవా, ఈరోజు వాక్యము చేత నాతో మాట్లాడండి
అన్ని సిద్ధపడి వస్తారు. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి దేవుడు పిలిచాడు. ఎంతగా దీవించాడంటే దేవుడు అంతగా దీవించాడు. ఎందుకంటే వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. సంపద ఉంది కానీ సంతానము లేదు. అబ్రహామే అనేక సార్లు ఆలోచించాడు, ఇంత సంపద ఉంది కానీ నాన్న అనే పిలుపు నాకు లేదే, ఎంత ఇచ్చినా నాకెందుకు? ఒకవేళ నేను అనుకోకుండా నేను ఈ లోకాన్ని విడిచిపోతే ఈ సంపదకంతా పనివాడు వారసుడు అవుతాడు కదా. 17వ అధ్యాయంలో దేవుడే ప్రత్యక్షమయ్యి నీకు వారసుడు పుడతాడు అన్నప్పుడు బైబిల్లో అబ్రహాము నవ్వాడు, ఇస్సాకు కూడా నవ్వాడు. కానీ ఇప్పుడు పోటీ. ఈ ఇద్దరిలో మొదట ఎవరు నవ్వారు బాబు? ఈ ఇద్దరిలో మొదట ఎవరు నవ్వారు? అబ్రహాము నవ్వాడు, ఇస్సాకు కూడా నవ్వారు, అది షారా కూడా నవ్వి. ఇద్దరిలో ఎవరు నవ్వారు మొదట? షారా ఎవరు చెప్పండి? 17వ అధ్యాయంలో అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి నాకు సంతానం కలుగునా అని నవ్వుతూ ఉంటే దేవుడు అన్నాడు లేదు అన్నాడు. ఇక 18వ అధ్యాయంలో షారక్క నవ్వింది. మనకు అలవాటు ఏంటంటే షారక్క నవ్వింది అని. షారక్క కాదు మొదట నవ్విండేది, శ్వేత చెప్పింది. కానీ ఏమీ నాకు ఓ మాట చెప్పాలంటుంది వాళ్ళ అక్క. చూసారా, నాకు చెప్పచ్చు కదండి అంటుంది. దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. షారా అనే పేరు పెట్టింది. వినువారెల్లా నా విషయమై నవ్వెదరు అని ఇస్సాకు అనే నామకరణం చేసింది. ఇప్పుడు దేవుడు అబ్రహామును సంపదలను ప్రేమిస్తాడా లేదా సంతానమును ప్రేమిస్తాడా? ఇప్పుడు పరీక్షలో ఉన్నాడు అబ్రహాము. కానీ అబ్రహాము విశ్వాసుల వీరుడు గనుక తన పనివారితో అన్నాడు, రే గాడిదలతో మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ నా కుమారుడును దేవునికి మొక్కి మరలా వచ్చేదమా చెప్పు ఇసాకు, నువ్వు చెప్పు, కరెక్ట్గా చెప్పు. వచ్చేదను కాదు, వచ్చేదము అంటే అయిపోయి ఎందుకో టెస్టింగ్ తీసుకొని పోయినాడు. అక్కడికి గడుగ్గయ్య అడిగాడు, కాదు నాన్న మనం ఎందుకు వెళ్తున్నాం? ఇసాకు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాను నాయన ఇన్నసెంట్, ఏమని అడుగుతున్నారా? ఫినాయిల్ ఎంత రేట్ అమ్మడం కాదు డాడీ, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల. అప్పుడేమన్నాడు లెనిన్, అబ్రహాము, ఇంకా మా మేడం కథ చెప్పలే అబ్బా అంటున్నా. చూశారు, అది దేవుడే చూసి. ఇక ఇస్సాకును బంధించి బలిపీఠం పడుకోబెట్టినప్పుడు కత్తి ఎత్తాడు. మనమైతే కదా ఇక్కడ గొప్ప రైతును, ఆయన యాలం వేస్తూ ఉంటాడు పంట పొలాన్ని.
లాభం 2, 2.5, 2.25 అనే లోపలే దేవుడు అబ్రహామా ఆ చిన్నవాడి మీద కత్తి ఇందువలన నీవు దేవుణ్ణి ప్రేమించువాడు అని రుజువు అవుతున్నది. అబ్రహాం ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని పిలిచెను. చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నది. ప్రేమ పరీక్ష. నీవు ప్రేమించు. పరీక్షలప్పుడే కదా విద్యార్థిని యొక్క స్టామినా అనేది బయటపడేది. కానీ దినాలలో పరీక్షలే ఇష్టపడడం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దేనికంటే సువర్ణం అంటే పాలు. చెప్పు. సువర్ణం అంటే వెండి కదూ. చెప్పు. ఈ మధ్య ఫ్యాషన్లు ఎక్కువైపోతున్నాయి. అని కవులో చెవులో వెండి రింగు పెట్టుకున్నాడు. ఎందుకురా అన్న, ఉండే హార్ట్ అటాక్ వస్తుందని పొడిసి పెట్టినారు డాడీ అంకుల్ అంటున్నారు. పాత నిబంధనలో చెవు పొడుసుతా దాసునికి గుర్తు. మొదలస్త కూడా 10 సంవత్సరాలు కాపురం చేయడం, నా ముక్కు కింద ముక్కు పొడుక వద్దా. బంగారము కంటే అమూల్యమైనది నా విశ్వాసము. గుర్తించడంలా నువ్వు నేను. మన మనసంతా లోకములోకి వెళ్ళిపోతూ ఉంది. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా రోషంగా ఉన్న వాళ్ళమే. సౌలు కాలములో ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి ఏమని అడిగారు? నన్ను అడుగు అంటున్నాడు దేవదాసు బాబు. దేవదాసు బాబునే అడుగుతా. చెప్పు, ఏమని అడిగారు? సకల జనుల మర్యాద చొప్పున. ఏం కావాలంట? ఇప్పుడేం కావాలంట లోకానికి? దేవుని పిల్లలకి ఏం కావాలంట? లోక మర్యాద, లోక పద్ధతులు. చూసారా? లోక ఆచారములు, లోక సంస్కృతి. అలాగైతే ఎవరు వస్తారు దానివల్ల? మా కూతురు పెళ్ళికి నువ్వేమో పసుపు రాయాకంటున్నావు, నువ్వేమో కొబ్బరి బొండం కొట్టాకంటున్నావు. అసలు అలాలు చేయండి. ఎవడొస్తాడు? రే, ఆడొచ్చే లోపల నన్ను ప్రార్థన తీసుకోరా. అది ఎక్కడెక్కడ తిరిగిట్టాడు. ఆయనకున్నంత ప్రాధాన్యత దేవునికి, దేవుని వాక్యానికి నాడు ఉండడం లేదు. సకల జనుల మర్యాద కోరుకుంటున్నది నేటి క్రైస్తవం. కానీ నాటి క్రైస్తవ్యము ఈ లోకమునకు వేరై, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునిపే శత్రువైన హామాను దైవ ప్రజలను గురించి రాజు ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నా.
ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా. నీ విశ్వాసము సువర్ణము కంటే అమూల్యమైనది. ఈ శోధనల చేత పరీక్షకు నా విశ్వాసము పరీక్షకు నిలబడాలా, కాపరేట్ కొట్టాలా? నిలబడాలి. ఎక్కడ నిలబడుతున్నారు? యేసు ప్రభు ముందే చెప్పాడు పేతురుతో, ప్రభువా ఎవ్వరు వదిలినా నేను మాత్రము. చాలేవయ్యా, కోడి కుయ్యక మునిపే నువ్వు నన్ను ఎరగవో. అదేంటి ప్రభు అట్లంటావు అన్నాడు. లోకపు మంట కాసుకుంటున్నాడు. అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఆ యెరూషలేము తల్లులందరూ అక్కడ ఉంటున్నారు. మరవాడేమో లోకపు వెచ్చదనం, లోకపు మంట. ఒక అమ్మాయి అనింది, నువ్వు కూడా? అమ్మాయి ఎవరు చెప్పారు? అమ్మాయి ప్రపంచంలో 7 మంది ఉంటారంట, ఒకరిని పోలి ఒకరు. నన్నేమని అనుకున్నావేమో, నేను కాదు అంటున్నా. కానీ వాళ్ళకల్లే పశ్చాత్తాపం. మన విశ్వాసము స్థిరంగా ఉండాలి. పరీక్షకు నిలిచినదై. ఇప్పుడు రాకపోవచ్చు బహుమానాలు. ఎప్పుడంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎన్నున్నాయి ఆడ వివరణలు? 4 ఉన్నాయి. మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. అబ్రహాము పరీక్ష ప్రేమ పరీక్ష. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. కానీ అబ్రహామునకు మరొక బిరుదు. ఏం బిరుదమ్మా? పుల్లయ్య కదా. ఏం బిరుదు అబ్రహామునకు? ఇసాకు చెప్తారు, చెప్పు. ఏం బిరుదు అబ్రహామునకు? విశ్వాసమునకు. ఇంకా దేవుని స్నేహితులని బిరుదు అతనికి కలిగెను. నేను రాసుకుంటే రావు అవి. నేను పూసుకుంటే ఈ దినాలలో చాలామంది పూసుకుంటున్నారు. మేము అని, నేను అని. కానీ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, మరియు అబ్రహామునకు దేవుని స్నేహితుడని బిరుదు గలదు. దేవుని స్నేహితుడు. రక్షించబడ్డాం, ప్రభువులలో పాలు పొందుతూ ఉన్నాం, లోకములో విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నాం. కానీ విశ్వాస జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు నిలబడగలమా? తప్పించుకోగలమా? 86, 87 ఓల్డ్ టౌన్ జూనియర్ కాలేజ్ మాది. ఏమన్నా అల్లరి జరిగితే సార్ మా సోషల్ మాస్టర్ ఆయన వస్తున్నాడంటే భయపడతాడు. కాలేజీ రే ఏ ఊర్రా అన్నాడు. యాడికి సార్ అన్నాడు. కాపరేట్ కొట్టి వచ్చినటోళ్ళు కూడా మీరు మాట్లాడగలరా అని వాళ్ళకల్లే తల దించుకోవడమేంది, నోరెత్తేదిలే. ఆయన పాఠం వచ్చేసలు ఆయన ఒకటే మాట అంటాడు, కాపరేట్ కొట్టి వచ్చినటోళ్ళు కూడా మాట్లాడేటోళ్ళు అయినారు కదా వాయ్ అనేవాడు. కాపీగాళ్ళు
అచ్చం అలాగే, కానీ కాపీ అది. విశ్వాస జీవితములో పరీక్షకు నిలిచినదై. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయములో అదే మాట దొరుకుతుంది కదా. 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏమంట? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అది మహా ఆనందమని ఎంచుకొనుడి. నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులునై ఏ విషయములైనను భక్తి విషయములో ఏముండకూడదంట? కొదువ అన్నప్పుడు 7 సంఘాలలో ఒక సంఘాన్ని గురించి ఏమన్నాడు? ఆ ఆస్తిపరుడైన యవనస్తునితో ఏమన్నాడు? నీకు ఒకటి. భక్తి విషయములో, విశ్వాస జీవితంలో కొదవ లేనివారై ఉండునట్లు ఓర్పును తన క్రియను కొనసాగించుకున్నాడు. సరే, ఓర్పుతో మీ సహనమును సకల జనులకు తెలియపరచుడి. అబ్రహాము జీవితంలో ప్రేమ పరీక్ష. అందుకని దేవుడు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనములో అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఎప్పుడొచ్చింది మాట? ఎప్పుడొచ్చింది? పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత, ఉత్తీర్ణురాలైన తర్వాత దీవెన. అసలు పరీక్షలే వద్దంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలను తీసుకొని ఒక అధ్యాయం అనర్గళంగా మాట్లాడియండి, చదివించండి, ఎన్ని తప్పప్పులు జరుగుతాయో. ఎందుకంటే ఆ రమణ మేడం ఎప్పుడో పిండి బడిలో నేర్పించింటుంది. ఏమని? కాకు దీర్ఘమిచ్చే కా అని. చూసారా? ఇక ఇంగ్లీష్ మీడియం పోయినాక ఏ బి సి ఇవేంగా. ఆ మధ్య ఎవడో తెలుగు మాట్లాడితే వాడిని స్కూల్ నుండి బయటకు పంపించారంట. చూసారా? అభ్యాసము మన పిల్లలకు. తెలుగు బైబిల్ అలాగే ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి. ఇప్పుడు సిఏ ఉన్నాడు మన యువకుడు, ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలి. మొదట ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఏం చెప్పమంటావు? ఎదగాలి. లోక విషయాలలో ఎదగాలి కాదు, దైవిక విషయాలలో ఎదగాలి. విశ్వాస జీవితంలో మా సంఘములో నేను వాక్యం చెప్పాలి, నేను పాటలు పాడాలి, నేను ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్నో అవకాశాలు నాకు ఇస్తున్నాడు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. యవన పిల్లలో యోసేపు జీవితంలో ఆదికాండం 39వ అధ్యాయము ప్రవర్తన పరీక్ష. ఆదికాండం 39వ అధ్యాయం ఏమంటున్నాడు?
9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా మూట కట్టుకొందును. మన రాయలసీమలో మనకు తగని వారితో, రే పోతావురా మూట కట్టుకొని కొడక అంటారు. సరే, యోసేపుని గురించి కీర్తనలో ఒక మాట ఉంది, అతడు చెప్పు సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉంది. అదృశ్యుడైన దేవుడు యోసేపుతో ఉన్నాడు. అతని పరిశోధిస్తున్నాడు దేవుడు. యోసేపు అంటున్నాడు, నీ యజమానుడు సమస్తము నాకు అప్పగించాడు, కానీ నిన్ను అప్పగించలేదు. అయినా దేవునికి విరోధముగా, ఇది నాలో దేవునికి విరోధముగా అనేకమైన పనులు ప్రయత్నాలు చేస్తూ మా ఇంటి దగ్గర పిల్లి, మేము ఊరు పోయినాక మొదటి పిల్లి వెళ్ళిపోయింది, ఇప్పుడు రెండో పిల్లి వచ్చింది. అది చిన్న పిల్ల, పాలు పోస్తే చాలు ఇక డబ్బా క్లోజ్ అయినంత వరకు అసలు తల కూడా ఇట్లా ఎత్తదు. నన్నెవడు చూస్తారులే అని దినాలలో నేను చేసే పనులు ఎవరికి తెలుసు అని అనుకుంటుని ఏమేమో చేస్తూ ఉన్నారో. జాగ్రత్త ప్రియుడా, మనుష్యుడా, నీవు ఏమి విత్తెదవో ఆ పంటే కోసెదవు. యజమానురాలు భార్య కన్నేసి ఎలాగైనా పాడు చేయాలి యవనస్తునని కంకణం కట్టుకుంది. చూడండి 39వ అధ్యాయంలోనే 7వ వచనములో, దానికంటే ముందు 6వ వచనములో, యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, సరే, చారస్త్రీని గురించి సామెతల గ్రంథంలో ఏం చదువుతాము? దాని కన్నులు అటు ఇటు, దాని పాదములు ఒకసారి సంత వీధులను, ఓసారి గుమ్మము దగ్గర. యోసేపు దేవుని భయము కలిగిన వాడు. ఈరోజు దేవుని భయము లేక ప్రవర్తిస్తూ దేవుని భయం ఉన్నది అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు. దేవుని ఎరుగుదమని చెప్పుకుందురు కానీ వారి క్రియలు, వారి పనులు చూస్తే దేవుని ఎరగమన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. యోసేపు అంటున్నాడు, నేను దేవునికి విరోధముగా ఎలాగూ మూట కట్టుకొందును. దినాలలో మూట కట్టుకుంటూ ఉన్నారు. జాగ్రత్త. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఆయన ఒక గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నేను చేసినదే దేవుడు నా మీదికి రాజేసెను అనే మాట మనం చూస్తాం. నేను చేసినదే. మొదటి అధ్యాయంలో ఆజు కన్నట ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చేసినదే దేవుడు నా మీదికి రాజేసిన. మొదటి అధ్యాయం 7వ వచనం న్యాయాధిపతుల గ్రంథం. నేను
చేసినదే ప్రతిఫలము పొందునట్లు దేవుడు నా మీదికి రాజేసెను. చదవండి. నేను చేసినట్లే సరే, నేను చేసినట్లే దేవుడు నా మీదికి రాజేసెను. పెళ్ళి పాలు తాగుతూ నన్నెవరు చూడలేదని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. యోసేపు జీవితంలో ప్రవర్తన పరీక్ష. పరీక్షలో నెగ్గాడు, అన్యాయము ఖైదు అనుభవించాడు. ఒకసారి బలహీన స్థితిలో దేవుని మీద ఆధారపడేది పోయి కళ్ళ చెప్పిన వాడితో అంటున్నాడు, అరే అరే నన్ను జ్ఞాపకం చేసుకోరా, రాజుగారితో చెప్పురంటే ఆడు కూడా మర్చిపోయాడు. కానీ తగిన సమయమందు ఖైదులో నుండి పిలిపించి తన ఇంటికిని ఐగుప్తునకును అధిపతిగా నియమించెను. ఎవరు? మనిషి కాదు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. చదవండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును ఐగుప్తు అంతటికిని తన ఇంటి అంతటికిని అధిపతిగా నియమించెను. ఉపదేశ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. అయితే నేను వస్తాను. 1వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట, నీవు చేసినదే. ఎన్నో వచనం? 15వ వచనం. నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినట్టే నీకు చేయబడును. నీవు చేసినదే నీ మీదికి వచ్చును. జాగ్రత్త. సమస్త ప్రవర్తన యందు విశ్వాసం ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రవర్తన పరీక్ష. మూడవది, ఇశ్రాయేలీలకు అరణ్యములో ఆహార పరీక్ష. ఏ పరీక్ష? ఆహార పరీక్ష. నిర్గమాకాండం 1 మేమేమి తిందుమో 16వ అధ్యాయములో సరే
3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తింటున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలాగూ సావకపోతుంది. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములో మమ్మను అక్కడకు తోడుకొని వచ్చితిరని వారిని అడగగా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లు ఈ ప్రజల యొద్దకు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాటికే 78వ కీర్తనలో ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి కదా. ఈ అరణ్యములో రెండు వైర్లు తీసి, ఈ అరణ్యములో ఆయన ఆహారం ఇయ్యగలడా? ఏది? ఆయన దగ్గర తింటూనే ఉన్నారు, ఆయన ఎదుటే పొంగుతూ ఉన్నారు. వారి ఆకలి కొరకు అంతరిక్ష ద్వారములను తెరిచాడు, వారి దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. నా సమస్య ఎంతండి? ఆయన మిమ్మును గూర్చే చింతించుచున్నాడు. మీ చింత యావత్తు అన్యులు విచారిస్తారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుంటామో. కానీ రక్షకుని మనస్సు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి. అయితే ప్రతి విషయంలో విశ్వాసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి అవసరం తీరుస్తాడు. ఆహార పరీక్ష. ఓడు ఆశతో రేపు పొద్దున్న మళ్ళీ ఏడు పోయి పుడుచుకుంటారని సోంబేరుగాడు ఏం చేసినాడంటే దాచుకున్నాడు. ఏం పట్టింది? దాచుకోకూడదు. ఏనాటికి ఆనాటికే కూర్చుకోవాలి. ఆహార పరీక్ష. ఆయన ప్రతి అవసరం తీర్చు దేవుడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు మన దేవుడు. యోబు జీవితములో సహన పరీక్ష. యోబు దేవుని కొరకు సమస్తమును కోల్పోయాడు. నోటి మాటతో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. అందుకని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి కదా. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు యోబునకు ఇచ్చాడు. కారణమేమి? తన నోటి మాటతో కూడా యోబు దేవుని దూషించదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం. నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి దేవుని ఘనపరచాలి. గుర్తుపెట్టుకో. అందుకే ఎబ్రీ పత్రిక 13:5-6లో నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు. నేను నా జీవితంలో, నా కుటుంబములో, నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని వచ్చినను నేను భయపడను. ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు. శ్వాసి ధైర్యం తెచ్చుకోవాలి. లోకస్తులతో పాటు పోటీ పెట్టుకోకూడదు. వాళ్ళ ఇంటి ముందర కారు ఉంది, మన ఇంటి ముందర కారు లేదే.
వాళ్ళ ఆవిడ ఇంత గొలుసు వేసింది, నాకు ఇంత గొలుసు కూడా లేదు. 10 మందిలో కనపడేటప్పుడు మనం కూడా కలర్గా కనపడాలి కదా, దానివల్ల కనపడాలన్నా 10 మందిలో వాళ్ళు కలర్ఫుల్గా కనపడినప్పుడు మనం కూడా కలర్ఫుల్గా కనపడాలన్నా. నీకున్న దానిలో దేవుని గణపరచు. ఎస్తేరు గురించి ఏం చదువుతాము? హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమీ ఆమె కోరలేదు. అందుకే 127 సంస్థానమునకు మహారాణి అయింది. తృప్తి కలిగే జీవితం, తృప్తి కలిగిన బ్రతుకు, తృప్తి కలిగిన భక్తి. ఏమమ్మా, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాము, ఆమె ఎప్పుడే కానీ అవి లేవు ఇవి లేవు అన్నట్టుగా మేము ఎప్పుడు చూడలేదమ్మా. అందరినీ ప్రేమతో పలకరిస్తుంది. అసూయపడదమ్మా, బాగున్నారని ప్రేమతో పలకరిస్తుందమ్మా. కానీ భర్త ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు సమస్యలు బయటపడినాయి. ఎలీషా కాలంలో తన భర్తను గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తూ ఉందమ్మా? ఏమైనా సాక్ష్యం ఇచ్చింది? ఎలీషా దగ్గరికి వెళ్ళి, నా పెనిమిటి భక్తి గలవాడవని ఒప్పొప్ప దైవజనుడి దగ్గర స్టేట్మెంట్ ఇస్తుందండి, ఎవరెవరో దగ్గర కాదు. ఆయన ఉన్నంత వరకు మాకే సమస్యలు లేవు. మరణం సహజము, ముందు వెనక ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సమస్యలు బయటకు వచ్చేసి అని లోకం దగ్గరికి వెళ్ళలే, ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ ఇంటిలో ఏముంది, నా ఇంటిలో కొద్ది నూనె, చాలామంది అవసరాలు తీర్చడానికి. ఆమె అప్పులు బొంగ, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను తృప్తిగా జీవించండి. అంత గొప్ప దేవుడయ్యా. మనం ఆయన వదిలేసినాం, ఆయన దగ్గర కూర్చోవడం మానేసినాం, ఆయన అద్భుత క్రియలు కూడా ధ్యానించడము వదిలేసినాం మనం. సరే, శరీరానుసారులకు ఏం తెలుస్తుంది దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు? కొరింథీ పత్రికలు అదే కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడవు, హృదయానికి గోచరము కానేరదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో. ఇది దాని మీద నువ్వు మనసాడి పెడుతున్నావు పాప, ఎప్పుడువో చెప్తావు, ఇప్పుడు చూసుకో. ఏమంట? ఎప్పుడువో చెబుతావు, ఇప్పుడు కావాలా? లోకానికి ఏం కావాలంట? ఇప్పటికిప్పటికి కావాలంట. అలా కాదు, ఓర్పుతో సహనముతో ప్రభు కొరకు నిలబడితే నీ ద్వారా తాను ఏమై ఉన్నాడు ఈ ప్రపంచానికి నిరూపించుకుంటాడు ఆయన. అయితే నమ్మకంగా ఉండల్లా తగిన సమయము వరకు. దానియేలు అతని స్నేహితులకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో ఆహార పరీక్ష. ఏ పరీక్ష? ఏది పడితే తినడానికి లేదు. దేశంగాని దేశములో రాజుగారు సమక్షములోనే ఉండి రాజుగారి చేతనే పోషించబడుతూ హృదయములో దేవుని గూర్చిన ఆసక్తి ఎంత మాత్రము కదిలించలేకపోయింది. 1వ అధ్యాయం 8వ వచనం దానియేలు గ్రంథం.
రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన అపవిత్రుడుగా కాకుండునట్లు దానియేలు ఉద్దేశించి తన్ను అపవిత్రుడు కాకుండునట్లు సెలవిమ్మని అడిగాడు. 10 దినములు మమ్మను పరీక్షించు. ఎంత శ్రేష్టమైన మాట అండి. మనం అనగలమా ఈ మాట ధైర్యంగా? చూడండి, మొదటి అధ్యాయంలోనే దానియేలు దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించు. నిలబడతి ఈ పరీక్షలో. నా దేవుడు నాకంటే ఎన్నో పరీక్షలు అనుభవించాడు. ఆయన శిలువ మార్గమున వెళ్ళాడు. ఒకప్పుడు హోసన్నా జయము జయం అన్నవారే, వీడు మాకొద్దు, వీని శిలువ వేయమన్నారు, నా రక్షకుని అన్నారు వాళ్ళు. ఇదెంత నా జీవితంలో నేను నిలబడతా ప్రభు కోసం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నేను నా గురించి అనేకులకు చెప్తూ ఉంటా, నేను ఒక అపహాస్యంలో మీకు చిక్కవచ్చేమో కానీ నా వ్యక్తిగత జీవితములైతే ఒక్కనికి కూడా నేను తల ఒగ్గను అని చెప్పేస్తాను. ఒక్కనికి కూడా నేను చిక్కను అని చెప్పేస్తాను. తమాషలో ఒకేలా నీకు కనబడవచ్చేమో కానీ నా వ్యక్తిగత జీవితంలో ఒక్కనికి కూడా నేను చిక్కను అని చెప్పేస్తాను. మమ్మల్ని పరీక్షించు. పరీక్ష అంటే భయపడుతున్నావు. ఎవరు పోతారు? అందులో 5,000 దానికి 5,000 మంది పోస్టింగ్ ఇంటర్వ్యూ కార్డులు పెట్టారు. వచ్చేది 5,000. ఎవడు పోతాడు? పేపర్ దండగా. అందులో జిరాక్స్ వాళ్ళు ఇప్పుడు 3 రూపాయలు చేసినారు. ఓరే, అది నీదే కావచ్చురా, నువ్వు పాలు పొందాలి. ఎమ్మెల్యేతో, ఎంపీతో, నాయకులతో ఎంతమంది వచ్చినా నువ్వు పాలు పొందు, విజయం నీదే. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం మొదటి 4 వచ్చిన చదవాల్సిన పనిలే. మరి యుద్ధానికి సమీపించినప్పుడు అక్కడున్న సైన్య సమూహమును చూసి వారి ముఖములను, వారి సైన్యమును లక్ష్య పెట్టవద్దు. నీతో వచ్చి నిన్ను రక్షించువాడైన యెహోవా అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. బైబిల్లో అనేకమైన ఇంటర్వ్యూలు జరిగాయి. ఇప్పుడేమైంది? రాజు భుజించు భోజనము కంటే వారి ముఖము కలగాను సౌందర్యముగాను 10 అంతలు కనపడాను. ఎన్ని అంతలంట? 10 అంతలు. 10 దినములు పరీక్షించు. 10 అంతలు కనపడినారండి. ఆహార పరీక్ష. ఇక దానియేలు గ్రంథం 3వ అధ్యాయములో వారి ఆధ్యాత్మిక జీవితములో పూజా పరీక్ష. ఏ పరీక్ష? వాళ్ళన్నారు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు రక్షించిన రక్షింపకపోయినను లోబడము అన్నారు. వీరి దేవుడే పూజారు. నా చేతిలో నుండి విడిపించు దేవుడు ఎవడు అన్న నోటితో వారు తమ ప్రవర్తన ద్వారా నిరూపించారు వీరి దేవుడే. ఇక 7వది దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ప్రార్థనా పరీక్ష. ఏ పరీక్ష? ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనిన వాడై
అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. 3వ వచనములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కొరకు కనిపెట్టిరు కానీ ఒక భక్తుని కొరకు రాజుగారు ఎలా ఉన్నారు చెప్పాలి. ఎలా ఉన్నారు రాజుగారు? ఎలా ఉన్నారు? భక్తుని కొరకు ఒక అన్యుడు ఉపవాసం ఉన్నాడంటే ఏమన్నాడు? ఉపవాసం ఉండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో. ఎంత శ్రేష్టమైన మాట అండి. పద్దెనిమిదవ వచనం, రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసముండి ఎవరి కొరకు? ఎంత ఒక అన్యుడు భక్తుని కొరకు ఉపవాసం ఉన్నాడు. చిత్రం ఏంటంటే నిందింపబడినవాడు సింహపు గుహలో నుండి ధైర్యముగా సజీవంగా వచ్చాడు. నింద మోపిన ఆ మనుషులు సింహముల పాలైరి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసం. అసలుకు రోమపత్రికలు ఏమని రాయబడింది? ఇప్పటి కాలపు శ్రమలు లెక్కలెగ్గు రావంట. ఇప్పటి కాలపు శ్రమ. ఆ కాలంలో అయితే ఏం చేశారంటే బేబీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరిలో చదువు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, నివాస యోగ్యము లేక అడుగుల్లో గుహల్లో దాక్కున్నారు. ఇప్పుడు ఆమెనందరిని ఇంటికి వెళ్ళి చక్కగా భోంచేసుకొని కదా, ఫ్యాన్ వేసుకొని దోమలు కుడతాయని ఆలౌట్ పెట్టుకొని చూసారా. కానీ ఆనాటి భక్తులకు ఈ సదుపాయం లేవు. కానీ వారిలో ఉన్న విశ్వాసాన్ని ఈ లోక ప్రభుత్వాలు ఏమీ చేయలేక, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. మీ తీర్పునకు గురి అయిన ఈ లోకములో మీ నామమును దూషణ చేయొచ్చు, మీ భక్తులను అపహాస్యము చేయొచ్చు, హత్యలు చేయొచ్చున్న ఈ భ్రష్టమైన లోకములో మేమున్నాం. మా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో మీ రాక వరకు ఓపికతో పరిగెత్తుటకు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుద ముట్టించి తిని అన్నట్టుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక నైనా మీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు ఉన్నాయి, తీర్చండి.
మా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులను, నాయకులను, ప్రధానులను కదిలించండి. వారి ప్రతి అవసరం తీర్చబడినట్లుగా మీకు దయచేయండి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా యాడికి మండలంలో ఉన్న ప్రజలను దీవించమని అడుగుతాం. మా మండల ప్రజలను దీవించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, గవర్నర్లను, ముఖ్యమంత్రులను దీవించండి. మా భారతదేశము కొరకై మేము ప్రార్థిస్తాం. మా దేశ ప్రధాని గారి కొరకై మేము ప్రార్థిస్తాం. రాష్ట్రపతి గారి కొరకై మేము ప్రార్థిస్తాం. దేశ సరిహద్దులో ఉన్న సైనిక పటాలను దీవించండి. ప్రపంచ దేశాలను దీవించండి. ప్రపంచ నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను ఖాయం చేయండి. నీ అందు విశ్వాసం ఉంచిన పిల్లలు వివిధ రంగాలలో, ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో జాబులు చేయొచ్చు. వారి యొక్క అనుదిన ప్రయాణములోను అధికారుల, అనధికారుల మధ్య వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచి మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాను. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. ఇంటర్ పరీక్షలు రాసిన బిడ్డలను దీవించండి. నమ్మిన పిల్లలు ఉన్నారు. పాల్ తిరిగి సిఏ ఉన్నతమైన చదువు కొరకు వెళుతుండగా ఆయన ప్రయాణాన్ని కూడా దీవించండి. సుప్రభ కొందరు రాలేకపోయారు. దేవదాస్ కుమార్తె, అలాగే జగదీష్, మరి అన్న కుమార్తె, వసంతరావు కుమారుడు, ఇంకా అనేకమైన పిల్లలు ఉన్నారు. పరీక్షలు రాస్తున్నారు. మంచి ఫలితాలతో పాస్ అవటం కృపను, బిషప్ డ్యూటీని దీవించండి. క్షేమంగా నడిపించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటూ మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. ఈ సందేశం నీరు కట్టి ఫలింపచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగాను, పైన రేకుల షెడ్ విషయంలో, పురుషుల బాత్రూమ్ విషయంలో, ఎదురుగా ఉంటున్న స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. మరి ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. ఇంకా రక్షించబడిన బిడ్డలు రక్షించబడినట్లుగా మీరు కార్యం జరిగించండి. సంఘము దినదినము క్షమాభివృద్ధి కలగచేయండి. ఈ స్థలానికి వస్తున్న ప్రతి వారిని దీవించండి. రాబర్ట్ కుమార్తెకు ఉంటున్న ప్రతి బలహీనత, యేసయ్యకు ఉంటున్న ప్రతి బలహీనత, నందిపాడు ఆలీసమ్మ గారు, పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. మీరు ముట్టు స్వస్థపరచండి. ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, రాజయ్య రెండవ కుమారుడు, ఆయన కూడా కొంత బలహీనతతో ఉన్నాడు. మీరు ముట్టు స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.